మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. 23వ తారీఖు మంగళవారం. ఈరోజు మనము దినఫలాలు కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. దానికి ముందుగా మన ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారందరిలో కూడా ఆయుర ఆరోగ్య ఔశ్వర్యాలు నిండాలని కోరుకుంటూ, ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారికి ఈరోజు ఎన్నో విషయాల్లో అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవటం అనేది ఉంటుంది. అదృష్టం పదే పదే వీరి తలుపు తట్టడం అనేది కూడా ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. ఎవరితో ఎలా మెసగాలో అలా మెసిలి వారి వారి ఇబ్బందుల్ని అధిగమించడం అనేది కూడా కనిపిస్తుంది. కేవలం తన తోడబుట్టిన వారితో కానీ, తన కడుపున పుట్టిన వారితో కానీ ఏవో రకమైన చిన్న చిన్న మనస్పర్ధలు రావటం ఒక్కటే కొద్దిగా మనకి బాధించే విషయం తప్ప, ఇతరత్రా కూడా వీరు చాలా ముందుకి రావటము లేదా అదృష్టాన్ని అందిపుచ్చుకోవటం అనేది కూడా ఈరోజు సంతృప్తిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు ఎల్లడలా విజయం లభించడం అనేది ఉంటుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి వీరు ఈరోజు కార్యోన్ముఖులై ముందుకు రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపారాల్లో వీరు చాలా ఉల్లాసంగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. కేవలం చెల్లెళ్ళతో కానీ లేదా ఆడబడుచులు ఎవరైనా ఉంటే వారితో కానీ ఈ రాశి వారికి కొంతవరకు ఈరోజు ఇబ్బందులు లేదా తలనొప్పులు కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. మిథున రాశి వారికి ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ కూడా సాయంత్రం నుంచి తగు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అనుకోని ఖర్చులు చుట్టుముట్టడం అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే వారు మనకి కనిపిస్తారు. ఎంత ఆపుకుందామనుకున్నా కూడా కోపతాపాలని ఆపుకోలేక ఇబ్బంది పడటం అనేది కూడా ఈరోజు కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో, తిండి విషయంలో వీరు శ్రద్ధ చూపని కారణం వల్ల ఏదో రకమైన సమస్యలు అయితే కొని తెచ్చుకుంటారు. అన్ని విధాల బాగుంది అని అనుకునే లోపు ఈ ఆరోగ్యం అనేది కొంత వీరిని ఇబ్బంది పెట్టడం అనేది కొద్దిగా బాధించగలిగే విషయం అవుతుంది. సింహరాశి వారికి ఈరోజు ఎటు చూసినప్పటికీ కూడా సమస్యలు చుట్టుముట్టడం అనేది ఉంటుంది. ఇటు బంధువుల వల్ల అయితేనేమి, నమ్మిన వ్యక్తుల వల్ల అయితేనేమి, తోడబుట్టిన వారి వల్ల అయితేనేమి, ఎలాగైనా కానీ వీరికి ఏవో రకమైన చికాకులు లేదా వారి రూపాన బాధ్యతలు, ఖర్చులు చుట్టుముట్టడం అనేది వీరిని బిక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులుగా తాండవించడం అనేది ఈరోజు కనిపిస్తుంది. ఎంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడపాలని వీరు కోరుకుంటారో ఆ రకంగా అడుగులు వేయలేకపోవటం, ఏదో రకమైన అడుగడుగున అవాంతరాలు కలిగవటం వీరిని బాధించే అంశంగా ఉండటం అనేది జరుగుతుంది. కన్యారాశి వారికి ఈరోజు అన్ని విధాల సులభంగా పనులయ్యే విధంగా ఈరోజు ఉండటం అనేది మెచ్చదగిన విషయం. గత కొద్ది రోజులుగా ఏర్పడుతున్న చికాకుల నుంచి వీరికి ఒక పరిష్కారం ఈరోజు లభించడం అయితే ఉంటుంది. ఎలా ముందుకెళ్ళాలనుకుంటారో అందుకు తగిన విధంగా ఎవరో ఒకరు ఆపన్న హస్తంలా ఆదుకోవటం అనేది వీరికి చాలా ఆనందాన్ని కలిగించే అంశంలాగా ఉంటుంది. తులారాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. ఒకటి, వాహనాలు నడిపేటప్పుడు కొద్దిగా తొందరపాటు కానీ లేదా వేగంగా వెళ్ళటం కానీ తగ్గించుకోవటం అనేది, సలహా ఇవ్వటం అనేది అవుతుంది. లేదంటే కొద్దిగా ఇబ్బంది పడే అంశాలు అయితే దారితీస్తాయి. అలాగే నాన్నగారు వల్ల ఏవో రకమైన మనస్పర్ధలు రావటం లేదా వారి రూపంలో ఏవో రకమైన చికాకులు ఎదురవటం కూడా ఈరోజు కనిపిస్తుంది. ఇక రావాల్సిన డబ్బుల విషయంలో అయితేనేమి, వృత్తి ఉద్యోగాలన్నీ కూడా ఇందుకు మున్పులాగానే సాఫీగా జరిగిపోవటం కూడా ఈరోజు చెప్పుకోదగ్గ అంశం.
వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. గతంలో చేసిన పొరపాట్లని కొంతైనా సరిదిద్దుకునేందుకు ఒక మార్గం అయితే వీరికి కనిపిస్తుంది. తొందరపాటు వల్ల ఏవైతే నష్టాలు కొని తెచ్చుకున్నారో లేదా కలహాలు తెచ్చుకున్నారో వాటన్నిటికీ కూడా ఈరోజు కొంత శాంతి లభించడం అనేది కూడా మెచ్చదగిన అంశంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి ఎటు చూసినా కూడా అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా లభించడం అనేది ఉంటుంది. వాటినన్నిటినీ కూడా తెలివిగా వీరు అందిపుచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. దైవ బలం వల్ల వీరు ఏ రూపంలో ఎలా వెళ్ళినప్పటికీ కూడా వారిని దేవుడు ఆదుకోవటం వల్ల వీరు అన్నిటి నుంచి కూడా తగినంత ఉపశమనం పొందటం అనేది ఉంటుంది. డబ్బులు రావటం ఎలా ఉన్నప్పటికీ కూడా కీర్తి ప్రతిష్టలు మాత్రం ఆకాశమంత ఎత్తుకు ఎదగటం అనేది వీరికి చాలా ఆనందాన్ని కలిగించే విషయంలా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. వారు ఏ పని అనుకుంటారో ఆ పని చాలా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి కావటం అనేది చాలా ఆశాజనకమైన పరిణామంగా కనిపిస్తుంది. వాయిదాలు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అవన్నీ కూడా వీరికి అనుకూలంగానే రావటం అనేది చాలా ఆనందించగలిగే పరిస్థితిగా వీరికి కనిపించడం అనేది ఉంటుంది. ఎలా అనుకుంటారో అలా అడుగులు పట్టడం అనేది కూడా వీరికి చాలా ముఖ్యమైన సంతృప్తి కలిగించే దినంగా ఈరోజు ఉండటం అనేది శుభసూచకం. కుంభరాశి వారికి ఈరోజు చాలా కొద్దిపాటి అనుకూల ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఎక్కువ శాతం ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా అనారోగ్యము, తర్వాత ఈ రుణాలు, వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఇబ్బందులు పడటం అనేది ఉంటుంది. ఖర్చులు ₹1కి ₹10గా ఉండటం అనేది చాలా ఇబ్బంది కలిగించే విషయంలో అనిపిస్తుంది. అందుకని వీరు ఏదో రకంగా మానసిక ఒత్తిడికి లోనవటం, దాని ద్వారా ఆ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించడం అనేది కూడా ఈరోజు ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు తక్కువ భాగము మంచి ఫలితాలు, ఎక్కువ భాగము కష్టాలు కలిగించడం అనేది కూడా ఈరోజు యొక్క ప్రభావంగా ఉంది. ముఖ్యంగా వీరికి కుజ శుక్రుల యొక్క పాప కలయిక వల్ల వీరు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. అనారోగ్య రూపేణ ఖర్చులు, అలాగే ఇతరులతో వాదోపవాదాలు, వీరు ఏదో చెప్పాలనుకుని ఏదో చేయటం అనే పరిస్థితులు ఈరోజు కనిపించడం అనేది ఉంటుంది. తమ తెలివితేటలకి పూర్తి స్థాయిలో రాణింపు లేకపోవటం, లేదా దాని విధానంలో వీరు ఏదో రకమైన అసంతృప్తికి లోనవటం వల్ల కూడా ఇబ్బందులు కనిపించడం అనేది ఉంటుంది.